శ్రీశైలం మహాక్షేత్రం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బ్రాహ్మరి పుష్పవనంలో పెద్ద పులి సంచరించడం కలకలం రేపుతోంది. బ్రాహ్మరి పుష్పవనంలో భూమి చదును చేస్తుండగా జేసీబీ డ్రైవర్ కి పెద్ద పులి కనిపించింది. పట్టపగలు పెద్ద పులి బయటకు రావడంతో జేసీబీ డ్రైవర్ అక్కడ ఉన్న వర్కర్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్ద పులి చాలాసేపు అటు ఇటు తిరుగుతూ చివరికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. పెద్ద పులి సంచారాన్ని జేసీబీ డ్రైవర్ వీడియో తీశాడు. వెంటనే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికారులు దేవస్థానం మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసి భక్తులను అలర్ట్ చేశారు. అటువైపుగా ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. గతంలో కూడా చాలాసార్లు ఔటర్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో చిరుత పులులు సంచరించాయి. ఇప్పుడు పట్టపగలే పెద్ద పులి కనపడడంతో స్థానికులు, భక్తులు, బ్రాహ్మరి వనంలో పనిచేసే వర్కర్స్ భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. రేహనా, శ్రీశైలంలో పెద్ద పులి కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎందుకంటే మామూలుగా అయితే ఈ అటవీ శ్రీశైలం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు అయితే ఉంటాయి. అయితే భక్తులకు అప్పుడప్పుడు చిరుత పులులు గాని, ఎలుగుబంట్లు గాని రోడ్ల పైన కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉన్నప్పుడు గాని, లేకపోతే రాత్రిపూట ఇండ్ల దగ్గరకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు పట్టపగలే అది పెద్ద పులి కనపడడం చాలా అరుదుగా, చాలా కొద్ది చోట మాత్రమే కనపడుతుంది. అప్పుడు చాలా చోట్ల రేర్ గా కనిపిస్తుంది అన్నమాట పెద్ద పులి. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఈ బ్రాహ్మరి పుష్పవనంలో ఈ పెద్ద పులి కనపడడం అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే పట్టపగలే ఈ పులి ఇలా ఓపెన్ ప్లేస్ లో తిరగడం కూడా అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఒక వర్క్ నిమిత్తం అంటే భూమిని చదును చేస్తూ ఉండగా జేసీబీతో పెద్ద పులి ఆ జేసీబీ డ్రైవర్ కు కనపడింది. ఎందుకంటే జేసీబీ పెద్దగా ఉంటుంది, హైట్ లో ఉంటుంది కాబట్టి అతను చేస్తూ ఉండగా అది మామూలుగా అయితే ఏదో అటవీ జంతువు ఏమో అనుకున్నాడు కానీ తీక్షణంగా చూస్తే అది పెద్ద పులిలా కనపడింది. వెంటనే ఇమ్మీడియట్ గా అతను సెల్ ఫోన్ తీసుకుని భయంగానే జూమ్ చేసి పెద్ద పులిని షూట్ చేశాడు. ఇమ్మీడియట్ గా షూట్ చేసి వీరికి అంటే అటవీ అధికారులకు పంపించడంతో వెంటనే సంబంధిత అధికారులు వచ్చి అక్కడికి వారు అప్రమత్తం, అంటే చుట్టుపక్కల ఇండ్లు ఉంటాయి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేశారు. అట్లాగే భక్తులను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే భక్తులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్ళొద్దండి, ఎందుకంటే పెద్ద పులి సంచారం ఉంది ఆ ప్రాంతంలో కాబట్టి అటువైపుగా ఎవరు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే గతంలో కూడా పలుమార్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రాత్రిపూట్లే గాని తెల్లవారుజామున గాని చిరుతపులులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి. చాలా సార్లు భక్తులకు కూడా తారసపడిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం అయితే రేహనా ఈ పట్టపగలే ఈ పెద్ద పులి కనిపించడం అందరినీ భయాందోళనకి గురి చేస్తుంది. ముఖ్యంగా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలి, అటవీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వన్యప్రాణులు పట్టపగలే ఇలా సంచరిస్తే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది, భక్తుల మీద దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అటవీ అధికారులు చర్యలు తీసుకుని ఎవరైనా ఘాట్స్ ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది భక్తుల అభిప్రాయము. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు, అటువైపుగా ఎవరు వెళ్ళొద్దు, పెద్ద పులి సంచారం ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ పెద్ద పులి కూడా చాలా ఏజ్డ్ గా కనపడుతోంది. అది మరి ఇప్పుడు ఆహారం కోసం వచ్చిందా లేకపోతే నీటి కోసం వచ్చిందా అనేది భక్తులు అనుకుంటూ ఉన్నారు. ఏదైతేనేమి ఇప్పుడైతే ఎవరు అటుగా వెళ్ళకూడదు. పెద్ద పులి సామాన్యంగా మనుషుల మీద దాడి చేస్తే, మనుషులను అయితే మ్యాండేటరీ అయితే కాదు, మనుషుల మీద దాడి చేసి చంపేసే ప్రమాదం ఉంది కాబట్టి అటువైపుగా ఎవరు వెళ్ళొద్దని అటవీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ప్రహణ. ఓకే సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.